Chapter 1 exercise next part. Rewrite each sentence in the present tense in the place of the past tense. Past tense లో ఇచ్చిన సెంటెన్సెస్ని ఏ విధంగా మార్చమన్నారు, ప్రెజెంట్ టెన్స్లోకి మార్చమన్నారు. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయినది, ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రెజెంట్ జరుగుతున్నది, ప్రస్తుతం జరుగుతున్నది అని. ఓకే, హియర్ సమ్ వర్డ్స్ ఆర్ గివెన్. ఈజ్, యామ్, ఆర్ ఫర్ was and were. Was and were పాస్ట్ టెన్స్లో ఉండే కనుక మనం ప్రెజెంట్ టెన్స్లో ఏమేమి రాయొచ్చు, ఈజ్, యామ్, ఆర్ అనేవి రాయొచ్చు. ఓకే, ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో రాస్తారు. ఎప్పుడు పాస్ట్ టెన్స్లో వజ్, వర్ ఉన్నప్పుడు ఈజ్, యామ్ అనేవి, ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. ఓకే, పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ఉంటే కనుక ప్రెజెంట్ టెన్స్లో ఏమేమి వస్తాయి, హ్యాజ్, హ్యావ్. ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ హియర్. One example is given here. First one is Sam had a blue hat. Sam had a blue hat. Past tense లో ఏమి ఇచ్చారు, had అనేది ఇచ్చారు. ఇక్కడ had ప్లేస్లో ఏమొచ్చింది, has. మనం had ప్లేస్లో ప్రెజెంట్ టెన్స్లో ఏం రాసాం, has అని రాసాం. Sam has a blue hat. నెక్స్ట్ వన్, ద హ్యాట్ వాజ్ సాఫ్ట్ అండ్ వార్మ్. ద హ్యాట్ వాజ్ సాఫ్ట్ అండ్ వార్మ్ అంటే ఏంటి, టోపీ మృదువుగా వెచ్చగా ఉండేది అని, ఆల్రెడీ ఉండేది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఉంది అని చెప్పాలి, ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. పాస్ట్ టెన్స్లో ఉందని ప్రెజెంట్ టెన్స్లోకి మార్చాలి. వజ్ వచ్చింది ఇక్కడ, వజ్, వర్ వస్తే ఏం రావాలి, ఈజ్, యామ్, ఆర్. ఓకే, హియర్ వి రైట్ వజ్ ప్లేస్లో ఏం రాస్తాం, ఈజ్ రాయొచ్చు. ద హ్యాట్, the hat is soft and warm. The hat is soft and warm. The hat is soft and warm. Okay, go to the next one. It had a bell on its tip. It had a bell on its tip. దాని టిప్లో ఏముందిరా, ఒక బెల్ ఉండేది. అంటే ఏంటి, ఉంది అని చెప్పినప్పుడు మనం హ్యాడ్ ప్లేస్లో ఏం రాస్తాం, ఇప్పుడు హ్యాడ్ ప్లేస్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రాయొచ్చు అనుకున్నాం. ఇట్ హ్యాజ్ ఏ, ఇట్ వచ్చింది కనుక అక్కడ ఏం చేయాలి, హ్యాజ్ రాయాలి. ఇట్ హ్యాజ్ ఏ బెల్ ఆన్ ఇట్ టిప్. బెల్ ఆన్ ఇట్స్ టిప్. బెల్ ఆన్ ఇట్స్ టిప్. ఇట్ హ్యాజ్ ఏ బెల్ ఆన్ ఇట్స్ టిప్. నెక్స్ట్ వన్, Nisha had a new doll. Nisha had a new doll. Nisha had a new doll. Nisha had. Had వచ్చినప్పుడు ఏం రావాలనుకున్నాం, హ్యాజ్ ఆర్ హ్యావ్. నిషా అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి, నిషా గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏం యూజ్ చేస్తాం, హ్యాజ్ యూజ్ చేస్తాం. నిషా హ్యాజ్ ఏ న్యూ డాల్. నిషా హ్యాజ్ ఏ న్యూ డాల్. నెక్స్ట్ వన్, ద డాల్ వాజ్ వెరీ లవ్లీ. హియర్ వాజ్, వాజ్ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఈజ్. ఓకే, ద డాల్ ఈజ్ వెరీ లవ్లీ. బొమ్మ గురించి చెప్తున్నాం కదా, డాల్ ఈజ్, ద డాల్ ఈజ్ వెరీ లవ్లీ. ద డాల్ ఈజ్ వెరీ లవ్లీ. ద డాల్ ఈజ్ వెరీ లవ్లీ. గో టు ద నెక్స్ట్ వన్. ఐ హ్యాడ్ రెడ్ రోజెస్. ఐ వచ్చినప్పుడు ఏం రాయాలి, హ్యాడ్ ప్లేస్లో హ్యాజ్ కానీ హ్యావ్ కానీ అనుకున్నాం కదా, ప్రెజెంట్ టెన్స్లోకి మార్చినప్పుడు ఇక్కడ ఐ వచ్చింది కనుక ఏం చేయాలి, ఈ రెడ్ రోజెస్ ప్లోరల్, ఇక్కడ ఐ వచ్చిన వల్ల ఐ హ్యావ్ అని రాయాలి. ఓకే, ఐ హ్యావ్ రెడ్ రోజెస్. ఐ హ్యావ్ రెడ్ రోజెస్. పైన ఇప్పటివరకు ఏం రాసాం, హ్యాడ్ ప్లేస్లో హ్యాజ్ రాసాం. ఇప్పుడు ఐ వల్ల ఏం చేస్తున్నాం, మన గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఐ హ్యావ్ అని రాస్తాం. నెక్స్ట్ వన్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాజ్, ఇక్కడ కూడా ఐ వచ్చింది, వాజ్ ప్లేస్లో ఏం రాయాలి, ఐ యామ్. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఓకే, గో టు ద నెక్స్ట్ పేజ్. హియర్ రీరైట్ ఈచ్ సెంటెన్సెస్ యాజ్ ఏ క్వశ్చన్. యూజ్ ద వర్డ్స్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ ఇచ్చిన బ్రాకెట్స్లో ఇచ్చిన వర్డ్స్ని యూజ్ చేసి క్వశ్చన్స్ కింద ఫ్రేమ్ చేయమన్నారు. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్. ఇక్కడ ఏం చేశారు, డిడ్ అనేది దాంతో స్టార్ట్ చేశారు. ఏమేమి ఇచ్చారు, డిడ్, లాస్ ఇచ్చారు. లాస్ట్ ప్లేస్లో లాస్ రాయాలి. లాస్ట్ అండర్లైన్ చేసిన దాని ప్లేస్లో లాస్ రాస్తాము. ఇంకా క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు డిడ్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, డిడ్ శామ్ లాస్ హిజ్ హ్యాట్. శామ్ లాస్ట్ హిజ్ హ్యాట్ అంటే ఏంటి, శామ్ నీలి టోపీ కలిగి ఉన్నాడు, లేదా కలిగి ఉన్నాడంటే ఏం చెప్తాం, శామ్ హ్యాజ్ ఏ బ్లూ హ్యాట్ అంటాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, శామ్ లాస్ట్ హిజ్ హ్యాట్ అంటే కోల్పోయాడు. శామ్ తన టోపీని కోల్పోయాడు.
దాన్నే క్వశ్చన్ కింద ఏ విధంగా అడగాలి, శామ్ తన టోపీని కోల్పోయాడా అని అడగడానికి ఏమని అడుగుతాం, డిడ్ శామ్ లాస్ట్ హిజ్ హ్యాట్, పోగొట్టుకున్నాడా అని. ఓకే, ఇట్ హ్యాడ్ ఏ బెల్ ఆన్ ఇట్స్ టిప్. ఇక్కడ హ్యాడ్ అండర్లైన్ చేస్తుంది. హ్యాడ్ ప్లేస్లో ఏం తీసుకోవాలి, హ్యావ్. క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి, డిడ్. అంటే క్వశ్చన్ ఎలా రాయాలి, డిడ్ ఇట్, హ్యాడ్ ప్లేస్లో హ్యావ్. డిడ్ ఇట్ హ్యావ్ ఏ బెల్ ఆన్ ఇట్స్ టిప్, డిడ్ ఇట్ హ్యావ్ ఏ బెల్ ఆన్ ఇట్స్ టిప్, డిడ్ ఇట్ హ్యావ్ ఏ బెల్ ఆన్ ఇట్స్ టిప్. ఓకే, టిఐపి టిప్. నెక్స్ట్ ద మౌస్ సా అనేది అండర్లైన్ చేయబడింది. సా ప్లేస్లో ఏం తీసుకోవాలి, సి. క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి, డిడ్. అంటే డిడ్ ద మౌస్ సా ప్లేస్లో ఏం రాస్తాం, సి. డిడ్ ద మౌస్ సీ ద హ్యాట్, డిడ్ ద మౌస్ సీ ద హ్యాట్, క్వశ్చన్ మార్క్. ఓకే, నెక్స్ట్ ఇట్ లుక్డ్ ప్లేస్లో ఏం తీసుకుంటాం, లుక్. ఓకే, స్టార్టింగ్ విత్ డిడ్ ఇట్, లుక్డ్ ప్లేస్లో లుక్. డిడ్ ఇట్ లుక్ వార్మ్ అండ్ సాఫ్ట్, డిడ్ ఇట్ లుక్ వార్మ్ అండ్ సాఫ్ట్, క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు ద నెక్స్ట్ వన్ ద హ్యాట్ వెంట్ పాప్. వెంట్ ప్లేస్లో ఏం తీసుకోవాలి ఇక్కడ, గో. దట్ మీన్స్ స్టార్టింగ్ విత్ డిడ్ ద హ్యాట్ go pop, did the hat go pop, question mark. Okay, these are the framing questions. Speak well. ఇక్కడ స్పీక్ వెల్ అని ఒకటి ఇచ్చారు. కలెక్ట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్. మీ ఫ్రెండ్స్ నుంచి కొన్ని ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేసుకోమన్నారు. షో ఈచ్ టు ద క్లాస్ అండ్ లెట్ దెమ్ గెస్ హూ ఇట్ బిలాంగ్స్ టు. ఏమని అడగాలి, క్లాస్ అందరి దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర కొన్ని ఆబ్జెక్ట్స్ని తీసుకుని వాటిని క్లాస్ అందరికీ చూపించి ఆ క్వశ్చన్ చేయమంటున్నారు. ఎవరిది అని అడగమంటున్నారు. ఓకే, ఎవరిదో గెస్ చేయమని అడగమంటున్నారు. దాని యొక్క కన్వర్జేషన్ ఏ విధంగా అడగాలి, మీరు ఏ విధంగా మాట్లాడాలి ఇంగ్లీష్లో అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కన్వర్జేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఏబిసి 3 persons ఆర్ గివెన్. ఓకే, 3 students. ఓకే, దీస్ ఆర్ ద 3 students ఏబిసి. ఫస్ట్ ఏ ఆస్కింగ్. ఓకే, ఏ ఏమంటున్నాడు, హూస్ ఈజ్ దిస్. ఓకే, హూస్ ఈజ్ దిస్, ఇది ఎవరిది. హూస్ ఈజ్ దిస్, ఇది ఎవరిది. అంటే బి ఏం చెప్పాడు, ఇట్ ఈజ్ మారియాస్, అది మారియాది. మళ్ళీ ఏ ఏమంటున్నాడు, నో యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు చెప్తున్నావు. కాదు లేదా కాదు. ఓకే, నువ్వు తప్పు చెప్తున్నావు అంటున్నట్ట. ఇట్ ఈజ్ నితిన్స్, ఎవరన్నారు, సి అన్నాడు. ఇట్ ఈజ్ నితిన్స్, అది నితిన్ది అన్నాడు. ఏ మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఎస్ యు ఆర్ రైట్, అవును నువ్వు కరెక్ట్ చెప్పావు అని. ఓకే, అంటే ఏంటి, మీ ఫ్రెండ్స్ దగ్గర వస్తువులు తీసుకుని ఇది ఎవరిదో గెస్ చేయమంటున్నారు అనమాట. మళ్ళీ అడుగుతున్నాడు, ఈజ్ దిస్ మారియాస్, ఇంకోటి చూపించి అడుగుతున్నాడు. ఏమని, ఇది మారియాదా అని. బి అని చెప్తున్నాడు, నో ఇట్ ఈజ్ నాట్, కాదు అది మారియాది కాదు అంటున్నాడు. దెన్ హూస్ ఈజ్ దిస్, అయితే ఇది ఎవరిది. సి, ఇట్ ఈజ్ నితిన్స్, అది నితిన్ది. ఎస్ యు ఆర్ రైట్, అవును నువ్వు కరెక్ట్గా చెప్పావు అన్నాడు. ఓకే, దీస్ ఆర్ ద కాన్వర్జేషన్. This is the conversation between the students. Next, listen carefully to your teacher. The words you will hear begin with the initial consonant blend BL. Think of some other similar words. Say them loud to yourself. Then write them down in your best handwriting. ఓకే, ఇక్కడ ఏం చేయమన్నారు, బిఎల్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ని నీట్గా ప్రొనౌన్స్ చేస్తూ రాయమన్నారు. ఓకే, బిఎల్ వర్డ్స్ దేంతో స్టార్ట్ అవుతున్నాయి, బిఎల్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, బ్లూ, బిఎల్యుఈ బ్లూ. నెక్స్ట్ వన్ బిఎల్ఏసికే బ్లాక్, బిఎల్ఏసికే బ్లాక్. నెక్స్ట్ బిఎల్ఓఓడి బ్లడ్, బిఎల్ఓఓడి బ్లడ్. నెక్స్ట్ BLAME బ్లేమ్, BLAME
బ్లేమ్. దీస్ ఆర్ ది వర్డ్స్ స్టార్టింగ్ విత్ బిఎల్. నీట్గా ప్రొనౌన్స్ చేస్తూ రాయాలి. నెక్స్ట్ రైట్ రైట్ 4 sentences ఈచ్ ఆన్ శామ్ అండ్ కపిల్. ఇక్కడ శామ్ గురించి కపిల్ గురించి ఇవ్వడం జరిగింది కొన్ని వర్డ్స్. ఓకే, శామ్ ఇద్దరు అబ్బాయిల గురించి ఇచ్చారు, శామ్ కపిల్. కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇచ్చారు. ఈ వర్డ్స్ యూజ్ చేసి శామ్ గురించి కొన్ని సెంటెన్సెస్, కపిల్ గురించి కొన్ని సెంటెన్సెస్ కింద ఇచ్చిన బ్లాంక్స్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, గో టు ద నెక్స్ట్ వన్. వాట్ థింగ్స్ మేక్ యూ ఫీల్ హాట్ అండ్ కోల్డ్. ఓకే, మీకు ఏ థింగ్స్ కోల్డ్గా అనిపిస్తాయి, ఏ థింగ్స్ హాట్గా అనిపిస్తాయి అంటే ఏంటి? కోల్డ్గా ఉండేది ఏంటి? ఐస్ క్రీమ్. హాట్గా ఉండేది కాఫీ ఆర్ టీ, మిల్క్. ఓకే, నేమ్ ద థింగ్స్ యూ లవ్ టు ఈట్ ఇన్ సమ్మర్. మీరు సమ్మర్లో అంటే వేసవి కాలంలో ఏం తినడానికి ఇష్టపడతారో అడుగుతున్నారు. నెక్స్ట్ నేమ్ ద థింగ్స్ యూ లవ్ టు ఈట్ ఇన్ వింటర్. మీరు వింటర్ అంటే శీతాకాలంలో ఏం తినడానికి ఇష్టపడుతున్నారు అని అడుగుతుంది. ఓకే, విచ్ కలర్స్ మేక్ యూ థింక్ ఆఫ్ హీట్ ఆర్ కోల్డ్. ఏ కలర్స్ మీరు హీట్గా ఉంటుందని అనుకున్నప్పుడు ఏ కలర్ కనిపిస్తుంది మీకు? హీట్ అనగానే ఏ కలర్ గుర్తొస్తుంది? రెడ్. కోల్డ్ అనగానే బ్లూ. ఆ విధంగా మీకు ఏ కలర్స్ గుర్తొస్తాయి? మీరు హీట్, కోల్డ్. ఓకే, ఇక్కడ ఐస్ క్రీమ్ కలర్ వేయచ్చు, హాట్ కప్ కలర్ వేయచ్చు. ఓకే, ట్రై టు మ్యాచ్ దీస్ షేడ్స్ విత్ యువర్ క్రేయాన్స్. ఇక్కడ కొన్ని కలర్స్ వన్ సైడ్ గీయడం జరిగింది. ఈ కలర్స్ చూసి మీ క్రేయాన్స్ కలర్స్తో మ్యాచ్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్లో సేమ్ కలర్స్ వేసి మ్యాచ్ చేసుకోండి. ఓకే, షేడ్స్ మ్యాచ్ చేయాలి. వాట్ డూ యూ వేర్ ఫర్ యువర్ స్కూల్ డ్రెస్ ఇన్ సమ్మర్. సమ్మర్లో ఎటువంటి దుస్తులు వేసుకోవాలనుకుంటారు మీరు స్కూల్కి? లైట్ ఫ్యాబ్రిక్స్. ఓకే, లైట్గా ఉన్న ఫ్యాబ్రిక్స్. ఓకే, లైటర్ ఫ్యాబ్రిక్స్. వాట్ డూ యూ వేర్ ఫర్ యువర్ స్కూల్ ఇన్ వింటర్. వింటర్లో వేరింగ్ డ్రెస్సెస్ డ్యూరింగ్ వింటర్ ఈజ్ ఆల్ అబౌట్ కీపింగ్ యువర్ బాడీ వార్మ్. బాడీ అంటే మీ శరీరం వెచ్చగా ఉన్న దుస్తుల్ని వేసుకోవాలనుకుంటారు.